హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్లో సింపుల్ స్ట్రెస్ యొక్క మరికొన్ని క్వశ్చన్లు చూద్దాం. సో ముందుగా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో అసర్షన్, an isotropic material is always homogeneous. సో ఇది రాంగ్. So isotropic material need not be homogeneous. Okay, assertion wrong. Next reason చూడండి, an isotropic material is one in which all the properties are the same in all the direction. సో ఇది రీజన్ కరెక్ట్ ఆన్సర్. సో ఏమంటుందంటే ఐసోట్రోపిక్ మెటీరియల్ అంటే ఏంది, ఇది ఒక మెటీరియల్ అంటే అట్ ఏ పాయింట్ అన్ని డైరెక్షన్లో మెటీరియల్ ప్రాపర్టీస్ అనేది సేమ్. మెటీరియల్ ప్రాపర్టీస్ అంటే ఏంది, యంగ్స్ మోడలస్ కానీ, పాయిజన్ రేషియో కానీ, రిజిడిటీ మోడలస్ కానీ, సో అవన్నీ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి. అట్ ఏ పాయింట్ అన్ని డైరెక్షన్లో ప్రాపర్టీస్ అనేది సేమ్ ఉంటాయి, దాన్ని ఐసోట్రోపిక్ మెటీరియల్ అంటాం. సో అసర్షన్ రాంగ్, రీజన్ రైట్. అంటే ఏది ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద స్ట్రెస్ లెవెల్ బిలో విచ్ ఏ మెటీరియల్ హ్యాజ్ ఏ హై probability of not failing under reversal of stress is known as. సో దీన్ని ఏమంటాం మనము, ఎండ్యూరెన్స్ లిమిట్ అంటాం. సో ఎండ్యూరెన్స్ లిమిట్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు మనకి షియర్ స్ట్రెస్ మరియు నార్మల్ స్ట్రెస్కి ఒక పర్మిసిబుల్ స్ట్రెస్ అనేవి ఉంటాయి కదా. సో దానిలాగానే ఈ యొక్క సైక్లిక్ లోడు ఆర్ రివర్సల్ ఆఫ్ లోడు ఆర్ ఫ్యాటిక్ లోడ్ ఇవన్నీ ఒకటే, ఆర్ రిపీటెడ్ లోడ్, ఇవన్నిటికీ ఏది రిపీటెడ్ లోడ్ అన్నా ఒకటే, ఫ్యాటిక్ లోడ్ అన్నా ఒకటే, సైక్లిక్ లోడ్ అన్నా ఒకటే, రివర్సల్ ఆఫ్ లోడ్, ఇవన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది కదా. ఏదైతే పర్మిసిబుల్ లిమిట్స్ ఫర్ షియర్కి ఎలా ఉంటుందో ఈ లోడ్స్కి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్నే ఎండ్యూరెన్స్ లిమిట్ అంటాం. ఈ లిమిట్ని దాటి రివర్సల్ ఆఫ్ లోడ్ అప్లై అవుతే ఏంటంటే మనకి ఫ్యాటిక్ ఫెయిలియర్ అనేది అవుతుంది. సో అదే ఇక్కడ చూడండి, ఎండ్యూరెన్స్ లిమిట్ అంటే ఫ్యాటిక్ లిమిట్ ఆర్ ఫ్యాటిక్ స్ట్రెంగ్త్ అన్నమాట. అంటే ఏంటంటే ద హైయెస్ట్ స్ట్రెస్ దట్ ఏ మెటీరియల్ క్యాన్ విత్స్టాండ్ ఫర్ ఏ గివెన్ రివర్సల్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ నంబర్ ఆఫ్ స్ట్రెస్ సైకిల్స్ బిఫోర్ బ్రేకింగ్. అర్థమైంది కదా, ఎండ్యూరెన్స్ లిమిట్ దేని అంటారు, అది ఒక లిమిట్. దేనికి, ఈ రివర్సల్ ఆఫ్ స్ట్రెసెస్కి, రిపిటేటివ్ లోడ్స్కి, దానికి ఒక లిమిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, the stress at which a material fracture under large number of reversal of stress is called. సో ఇందాకనే ప్రీవియస్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, ఎండ్యూరెన్స్ లిమిట్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ స్ట్రక్చరల్ మెంబర్స్ సబ్జెక్టెడ్ టు లాంగ్ టైమ్ సస్టైన్డ్ లోడ్స్ deform progressively with time, especially at elevated temperatures. What is such a phenomena called? సో దాన్ని ఏమంటాం మనం, క్రీప్ అంటాం. సో క్రీప్ అంటే ఏంటంటే అది ఒక టైం డిపెండెన్స్ స్ట్రెయిన్ అన్నమాట. ఎందువల్ల అవుతుంది, సస్టైన్ లోడ్స్ వల్ల, సస్టైన్ లోడ్స్ ఆన్ ద మెంబర్. ఓకే, దానివల్ల ఏంటంటే టైం డిపెండెన్స్ స్ట్రెయిన్ అవుతుంది, దాన్ని క్రీప్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, a steel cable of 2 cm diameter is used to lift a load of 500 pi kg given that E is equal to 2 into 10 to the power of 6 kg per centimeter square and the length of the cable is 10 meter. Elongation of the bar due to the load will be. సో ఏమి ఇచ్చాడు, లోడ్ ఇచ్చాడు, డయామీటర్ ఇచ్చాడు, ఈ ఇచ్చాడు, ఎల్ ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు. సో మనకి డిఫార్మేషన్, ఎలాంగేషన్ అని కనుక్కోమంటుండు. సో మనకి లోడ్ వల్ల, ఎక్స్టర్నల్ లోడ్ వల్ల ఎలాంగేషన్కి ఫార్ములా PL/AE. పీని సబ్స్టిట్యూట్ చేసి లెంత్ అనేది సెంటీమీటర్లో సబ్స్టిట్యూట్ చేసి, సో ఏరియా ఈ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, సాల్వ్ చేస్తే 0.25. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, a steel bar of 2 meter length is fixed at both the ends at 20 degrees centigrade.
The coefficient of thermal expansion is 11 into 10 to the power of 6 per degree, and the modulus of elasticity is 2 into 10 to the power of 6 kg per centimeter square. If the temperature is changed to 18 degree, అంటే ముందు 20 డిగ్రీ ఉండే ఇప్పుడు 18 డిగ్రీ అంటే టెంపరేచర్ తగ్గింది. ఓకే, దెన్ ద బార్ విల్ ఎక్స్పీరియన్సెస్ ఏ స్ట్రెస్ ఆఫ్, సో టెంపరేచర్ అనేది డిగ్రీస్ అయింది అండ్ ఎంత డిగ్రీ అంటే 2 డిగ్రీస్ అయింది. అయితే ఇక్కడ ఏమి ఇచ్చిండు, స్టీల్ బార్ 2 మీటర్ లెంత్ ఇచ్చిండు. అయితే రెండు సైడ్లో బోత్ ఎండ్స్ ఫిక్స్డ్ ఉన్నాయి అన్నమాట. సో ఫిక్స్డ్ ఉన్నాయి, మరి ఏంది టెంపరేచర్ని డిగ్రీస్ చేశాము. డిగ్రీస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ ఈ బార్ అనేది కాంట్రాక్ట్ అవ్వడానికి చూస్తుంది. ఓకే, ఈ బార్ అనేది ఇటు రానికి చూస్తుంది. సో కానీ ఇక్కడ రిజిడ్ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి అవి కాంట్రాక్ట్ అవ్వడానికి ఇవ్వవు. దానివల్ల ఏంది స్ట్రెస్సెస్ డెవలప్ అవుతాయి. ఓకే, ఆ స్ట్రెస్ చూడండి, స్ట్రెస్ ఫార్ములా ఏంది, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు థర్మల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆల్ఫా టీ. ఓకే, ఈ ఇచ్చాడు, ఆల్ఫా ఇచ్చాడు, టీ 2 డిగ్రీ. సో సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 44 kg per centimeter square. మరియు దీని నేచర్ ఏంది చూడండి. సో ఇదేంది, ఇక్కడ రానికి కాంట్రాక్ట్ అవ్వడానికి చూస్తుంది, కానీ ఈ సపోర్ట్స్ అనేవి వదులుతలేవు. దానివల్ల ఏంటంటే దాంట్లో టెన్సైల్ స్ట్రెసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The principle of superposition is applied to. సో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్ దేన్ని అప్లై అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంది, లీనియర్ ఎలాస్టిక్ బాడీ. ఎస్, లీనియర్లీ ఎలాస్టిక్ బాడీస్కి అప్లై అవుతుంది సూపర్పొజిషన్. మరి సెకండ్ పాయింట్ ఏంది, బాడీ సబ్జెక్టెడ్ టు స్మాల్ డిఫార్మేషన్. సో ఇది కూడా కరెక్ట్. సో ఈ రెండుకి లీనియర్లీ ఎలాస్టిక్ బాడీ అండ్ బాడీ సబ్జెక్టెడ్ టు స్మాల్ డిఫార్మేషన్కి, సో రెండిట్లో వ్యాలిడ్ అవుతుంది సూపర్ పొజిషన్. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో both ఆన్సర్ ఆర్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, an elastic bar of length L, cross sectional area A, Young's modulus of elasticity E, and self weight W is hanging vertically. It is subjected to a load P applied axially at the bottom end. The total elongation of the bar given by. సో ఒక బార్ ఇచ్చిండు, లెంత్ ఇచ్చిండు, క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ అన్నాడు, మోడల్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈ. అయితే దీని యొక్క సెల్ఫ్ వెయిట్ కూడా ఉంది, సెల్ఫ్ వెయిట్ కూడా కన్సిడర్ చేసిండు, మరియు ఎక్స్టర్నల్గా మనం పీ లోడ్ కూడా అప్లై చేస్తున్నాం. సో టోటల్ డిఫార్మేషన్, టోటల్ ఎలాంగేషన్ ఎంత అవుతుందని అడుగుతుండు. సో టోటల్ ఎలాంగేషన్ ఏంది, ఈ దీనివల్ల వచ్చే ఎలాంగేషన్ ప్లస్ దీనివల్ల వచ్చే ఎలాంగేషన్. ఓకే, సో టోటల్ ఎలాంగేషన్ ఈజ్ ఈక్వల్ టు PL/AE ప్లస్ సెల్ఫ్ వెయిట్ వల్ల ఏంది WL/2AE. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. So next question, a thin circular plate of radius r and thickness t is subjected to a radial stresses sigma throughout its circumference. The unit volume change of the entire plate is. So ఏమంటుందంటే thin circular plate, okay, of radius r, thickness t, subjected to radial stress. చూడండి ఇక్కడ సర్కులర్ ప్లేట్, థిన్ సర్కులర్ ప్లేట్ అని ఇచ్చాడు. థిన్ సర్కులర్ ప్లేట్ అంటే 2D అన్నమాట. ఓకే, దానికి థిక్నెస్ అనేది చిన్నగా ఉంది. ఓకే, అయితే అరౌండ్ రేడియల్ స్ట్రెస్ యాక్ట్ అవుతుంది. ఓకే, సో మనకి ఏం కనుక్కోవాలి, వాల్యూమ్, చేంజ్ ఇన్ వాల్యూమ్ ఎంత అని కనుక్కోవాలి. సో ఫ్రమ్ ప్లేన్ స్ట్రెస్, z డైరెక్షన్లో స్ట్రెస్ 0, బట్ z డైరెక్షన్లో స్ట్రెయిన్ నాట్ 0 ఉంటుంది ప్లేన్ స్ట్రెస్ కండిషన్. అయితే ఇప్పుడు చూడండి, స్ట్రెయిన్ ఇన్ x డైరెక్షన్. సో ఇది x, ఇది y. ఓకే, అయితే స్ట్రెయిన్ ఇన్ x డైరెక్షన్ ఫార్ములా ఏంది మనకి, సిగ్మా x/e మైనస్ న్యూ ఇంటూ సిగ్మా y/e.
ఈజ్ ఈక్వల్ టు, సో సిగ్మా ఎక్స్ అయింది రేడియల్ స్ట్రెస్ సిగ్మా, సో అరౌండ్గా సేమ్ సర్కంఫరెన్స్గా సేమ్ సిగ్మా యాక్ట్ అవుతుంది కాబట్టి సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా. సో సిగ్మా వై కూడా సిగ్మా. సో నెక్స్ట్ స్ట్రెయిన్ ఇన్ వై డైరెక్షన్ చూసుకుంటే సిగ్మా వై బై ఈ మైనస్ న్యూ ఇంటూ సిగ్మా ఎక్స్ బై ఈ. సో సబ్స్టిట్యూట్ చేస్తే సిగ్మా బై ఈ మైనస్ న్యూ ఇంటూ సిగ్మా బై ఈ. నెక్స్ట్ సో జెడ్ డైరెక్షన్లో స్ట్రెస్ ఉండదు కాబట్టి ఇక్కడ జెడ్ డైరెక్షన్ అనేది తీసుకోలేదు, ఇందులో కానీ జెడ్ డైరెక్షన్ తీసుకోలేదు. ఓకే, నెక్స్ట్ ప్లేన్ స్ట్రెస్ కాబట్టి మనకి స్ట్రెయిన్ అనేది ఉంటుంది జెడ్ డైరెక్షన్లో. సో స్ట్రెయిన్ ఇన్ జెడ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా జెడ్ బై ఈ రాయలేదు ఎందుకంటే జెడ్ డైరెక్షన్లో స్ట్రెస్ 0 కాబట్టి. సో మైనస్ న్యూ ఇంటూ సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ న్యూ ఇంటూ సిగ్మా వై బై ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ న్యూ ఇంటూ సిగ్మా బై ఈ మైనస్ న్యూ ఇంటూ సిగ్మా బై ఈ. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు, సో సమ్ ఆఫ్ ఆల్ ది స్ట్రెయిన్ ఇన్ ఆల్ ది డైరెక్షన్. ఓకే, సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయి సిగ్మా బై ఈ 2 ఉన్నాయి. సో 2 సిగ్మా బై ఈ. సో మైనస్ న్యూ ఇంటూ సిగ్మా బై ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. సో దీన్ని సాల్వ్ చేస్తే 2 సిగ్మా బై ఈ ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ న్యూ వస్తుంది. అయితే ఇక్కడ ఏమన్నాడు మనకి వాల్యూమ్ చేంజ్ అన్నాడు కాబట్టి, సో మనకి ఇచ్చింది ఏంది ఇక్కడ చూడండి గివెన్ యూనిట్ వాల్యూమ్ ఇచ్చాడు. సో ద యూనిట్ వాల్యూమ్ ఎంత చేంజ్ అని అడుగుతుండు. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి బై వి. సో వి అనేది 1 యూనిట్ ఇచ్చాడు కాబట్టి 1 యూనిట్ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు 2 సిగ్మా బై ఈ 1 మైనస్ 2 న్యూ. సో ఆప్షన్లో చూసుకుంటే ఇది, సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ బార్ ఆఫ్ 4 సెంటీమీటర్ ఇన్ dia is subjected to an axial load of 4 ton. The extension of the bar over a gauge length of 20 cm is 0.03 cm. The decrease in diameter is 0.0018 cm. The Poisson ratio is, సో ఏమంటుండు ఒక సిలిండ్రికల్ బార్ ఇచ్చిండు. ఓకే, అక్కడ ఏంది మనం 4 ton యాక్సియల్ లోడ్ అప్లై చేస్తున్నాము. అయితే దీనివల్ల ఏంది ఎక్స్టెన్షన్ అయింది. సో లాంగిట్యూడల్గా ఎంత ఎక్స్టెండ్ అయిందో ఇచ్చాడు. మరి డయామీటర్ డిగ్రీస్ అవుతుంది కాబట్టి డయామీటర్ కూడా ఎంత డిగ్రీస్ అయిందో కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఏంది పాయిజన్ రేషియో అడుగుతుంది. పాయిజన్ రేషియో అంటే ఏంది లాటరల్ స్ట్రెయిన్ బై లీనియర్ స్ట్రెయిన్ అంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో మనకి లాటరల్ స్ట్రెయిన్ అంటే ఏంది డయామీటర్ సెక్షన్లో ఎంత డిగ్రీస్ అయింది చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ డయామీటర్లో. సో ఈజ్ ఈక్వల్ టు డయామీటర్లో చేంజ్ ఎంత అయింది 0.0018. సో ఒరిజినల్గా డయామీటర్ ఎంత ఉంది 4 సెంటీమీటర్. ఓకే, చేస్తే ఎంత ఉంది 0.00045. సో లీనియర్లో చూస్తే లాంగిట్యూడ్లో చూస్తే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ చేంజ్ ఎంత ఇచ్చాడు మరియు ఒరిజినల్ లెంత్ కూడా ఇచ్చాడు. సో చేస్తే 0.0015. సో ఇప్పుడు ఏంది పాయిజన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు లాటరల్ స్ట్రెయిన్ బై లీనియర్ స్ట్రెయిన్. సో రెండింటిని రేషియో తీసి సాల్వ్ చేస్తే 0.30 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, a compound bar consisting of material A and B is tightly secured with rigid supports at the ends. The coefficient of thermal expansion of A is more than that of B. Okay, what the temperature is increased, the stress induced will be. When the temperature is increased, the stress induced will be. సో ఏమి ఇచ్చాడు కంపౌండ్ బార్స్ ఇచ్చాడు. సో కంపౌండ్ బార్స్లో మెటీరియల్ ఏ మెటీరియల్ బి రెండు ఉన్నాయి. అయితే దాని యొక్క వాటి యొక్క ఎండ్స్ కాడ ఏంది టైట్గా మనము వాటి యొక్క ఎండ్స్ని ఫిక్స్ చేశాము. ఓకే, తర్వాత ఏంది టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశాము. అయితే వాటిలో స్ట్రెస్సెస్ ఏం ఇండ్యూస్ అవుతాయి, ఏ స్ట్రెస్సెస్ వస్తాయని అడుగుతుండు. సో ఈ రెండు ఎండ్ కాడ టైట్గా ఫిక్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే టెంపరేచర్ మనం ఇంక్రీజ్ చేస్తామో సో దీని టెండెన్సీ ఏముంటాయి, ఈ మెటీరియల్ టెండెన్సీ ఎక్స్పాండ్ అవే టెండెన్సీ ఉంటాయి.
కానీ ఈ టైట్గా ఇక్కడ ఎండ్స్ కూడా టైట్గా ఫిక్స్ చేసాం కాబట్టి ఈ ఎండ్స్ ఏంది వాటిని ఎక్స్పాండ్ ఇవ్వవు. సో కాబట్టి ఏంది కంప్రెసివ్ స్ట్రెస్సెస్ డెవలప్ అవుతాయి. ఎందులో రెండు మెటీరియల్లో కంప్రెసివ్ స్ట్రెస్సెస్ డెవలప్ అవుతాయి. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. కంప్రెసివ్ ఇన్ బోత్ ది మెటీరియల్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ E is equal to 2.06 10 to the power of 5 Newton per mm square, an axial pull of 60 kilonewton suddenly applied to a steel rod 50 mm in diameter and 4 meter long causes an instantaneous elongation of the order of. సో ఏం అడుగుతుండు, ఇన్స్టంటేనియస్ ఎలాంగేషన్ ఎంత అయ్యిందని అడుగుతుండు. సో మనకి గివెన్ దట్ లోడ్ అప్లైడ్ ఈజ్ సడన్. సో మనం సడన్ లోడ్ అప్లై అవుతుందని ఇచ్చాడు. ఓకే, మనకి కండిషన్ ఏంది, సడన్ లోడ్ డిఫార్మేషన్ డ్యూ టు సడన్ లోడ్, ఎలాంగేషన్ డ్యూ టు సడన్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఎలాంగేషన్ ఆఫ్ గ్రాడ్యువల్ లోడ్. ఓకే, సో మనకి సడన్ లోడ్ elongation is equal to 2 times of gradual load లో మనం elongation ఎలా తీసుకుంటాం, PL/AE. ఓకే, సో ఇప్పుడు మనం సో ఇక్కడ ఇంటూ 2 వస్తుంది. సో 2 ఇంటూ P అంటే ఎంత ఇచ్చాడు. ఓకే, 60 కిలోన్యూటన్, 6 × 10⁻³ లెంత్ మరియు ఏరియా ఈ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 1.19 mm. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఈ కండిషన్ గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ బార్ ఆఫ్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ వేరీస్ యూనిఫామ్లీ ఫ్రమ్ ఏ క్రాస్ సెక్షన్ 2D to D if extension of the bar is calculated treating it as a bar of average diameter, then the percentage error will be. సో క్వశ్చన్లో ఏమంటుందంటే ట్యాపరింగ్ బార్ ఇచ్చాడు, దాని యొక్క డయామీటర్ 2D నుంచి D వరకు చేంజ్ అవుతుంది. ఓకే, సో ట్యాపరింగ్ బార్లో మనకి ఎలాంగేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, ΔL = తెలుసు మనకి. సో దాన్ని డెల్టా యాక్చువల్ అనుకుంటే దానికి ఒక వాల్యూ వస్తుంది. తర్వాత ఈ 2D నుంచి D వరకు చేంజ్ అవుతుంది కదా, ఈ డయామీటర్ని 2D నుంచి D వరకు చేంజ్ అవుతుంది, దాన్ని యావరేజ్ డయామీటర్గా కన్వర్ట్ చేసి మనం మళ్ళీ ఎలాంగేషన్ కనుక్కుంటే దానికి ఒక వాల్యూ వస్తుంది కదా, డెల్టా యావరేజ్. సో ఈ రెండు వాల్యూస్కి పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోమంటుండు. సో అదే క్వశ్చన్లో అడుగుతుండు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇచ్చిన 2D నుంచి D వరకు చేంజ్ అవుతుంది ట్యాపరింగ్ బార్ ఇచ్చాడు, దానికి మనకి ఫార్ములా తెలుసు. రైట్, దాని ఫార్ములా 4PL/π2D × D × E. సో దాన్ని మనం సాల్వ్ చేసే ఏమో 2PL/πD²E వచ్చింది. సో దీనికి యావరేజ్గా తీసుకోవాలి. ఇప్పుడు డయామీటర్ని యావరేజ్గా కన్వర్ట్ చేస్తే 2D + D/2 = 1.5D వచ్చింది యావరేజ్ డయామీటర్. సో దీనికి మనం ఎలాంగేషన్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఫార్ములా వేస్తే 16PL/9πD²E వస్తుంది. అయితే ఈ సో పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోవాలి ఇప్పుడు. సో డెల్టా యాక్చువల్ మైనస్ డెల్టా యావరేజ్ బై విత్ రెస్పెక్ట్ టు ఇనీషియల్ కదా, డెల్టా యాక్చువల్ ఇంటూ 100. సో సబ్స్టిట్యూట్ చేస్తే దీని వాల్యూ ఇది సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే 2 - 16 సో కామన్ తీస్తున్నాం అనమాట, కామన్ తీసి సాల్వ్ చేస్తే 2 - 16/9/2 × 100. సో సాల్వ్ చేస్తే 11.11% వస్తుంది. కానీ అప్రాక్సిమేట్గా క్వశ్చన్లో ఆప్షన్లో చూసుకుంటే దాన్ని 10% చేసుకోవాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద లెంత్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అండ్ యంగ్స్ మోడ్యులస్ ఆఫ్ బార్ A are twice that of bar B. If the temperature of both bars is increased by the same amount while preventing expansion, then the ratio of stress developed in bar A to that of bar B will be. So next question, the length coefficient of thermal expansion and Young's modulus of bar A are twice that of bar B if the temperature of both
bars is increased by same amount while preventing any expansion, then the ratio of stress developed in bar A to that in bar B will be. So let Young's modulus C, length L and coefficient of thermal expansion alpha అనుకుంటే బార్ ఏ యొక్క యంగ్స్ మాడ్యులస్ లెంత్ అండ్ ఆల్ఫా ఆర్ ట్వైస్ అంటే డబుల్ ఉన్నాయన్నమాట. దేనికంటే బార్ బి కంటే దాని యొక్క ఈఎల్ ఆల్ఫా డబుల్ ఉన్నాయి. ఓకే, అయితే ఈ రెండు బార్ ఏ బార్ బి బార్ అనేది రెండుకి సేమ్ టెంపరేచర్ తోటి రైజ్ చేస్తున్నాం, సేమ్ టెంపరేచర్ ఇస్తున్నాము. ఇచ్చినప్పుడు ఏంటంటే అవి ఎక్స్పాండ్ అవుతాయి. కానీ ఇక్కడ ఏమంటుండు, బోత్ ద బార్స్ ఆర్ ప్రివెంటెడ్ ఎనీ ఎక్స్పాన్షన్. సో ఎక్స్పాండ్ కాకుండా ప్రివెంట్ చేస్తున్నాం. అయితే రెండు బార్స్లా ఏమవుతుంది, స్ట్రెస్సెస్ అనేది డెవలప్ అవుతాయి, రైట్. ఇప్పుడు స్ట్రెస్ డ్యూ టు టెంపరేచర్, సో ఫార్ములా ఏంది, ఆల్ఫా టీఈ కదా. అయితే స్ట్రెస్ డెవలప్ ఇన్ బార్ ఏలో ఎంత స్ట్రెస్ డెవలప్ అవుతుంది, ఎందుకంటే మనం ఎక్స్పాన్షన్ని ప్రివెంట్ చేస్తున్నాం కాబట్టి. సో మనకి ఏముంది, 2 ఆల్ఫా టీ 2E. ఓకే, స్ట్రెస్ డెవలప్ ఇన్ బార్ బి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా టీఈ. సో ఈ రెండుకి రేషియో తీసుకుంటే మనకి ఏమొస్తుంది ఆన్సర్ 4. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ జాయిన్ ది టెలిగ్రామ్ గ్రూప్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.